ఆగు. అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళు. మీకు విశ్వాసమే లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం. ఏంటి? నాకు విశ్వాసం లేదా? ఇంట్లో పని మనిషివి నువ్వా నేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నిన్ను నిజమే మాట్లాడుతున్నాను మేడం. నేను అన్నమాట మీరు నాతో అన్నట్టు వినిపించింది. హేయ్, నీ తెలివితేటలు నా మీద రుద్దాలని చూడకు. వెళ్ళు. వసుంధరా, ఏమైంది? ఏమీ లేదు మేడం. కాఫీ కప్పు తీసుకువెళ్ళమని ఒక్క మాటలో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పని మనుషులతో ఎలా గౌరవంగా పనిచేయించుకోవాలో నక్షత్ర మేడంకి చెప్తున్నాను. నక్షత్ర, పెళ్ళిడొచ్చిందని మీ అమ్మ సంతోషపడుతుందేమో గాని నీకింకా బుద్ధి రాలేదా అని నేను బాధపడుతున్నాను. నేనేం చేశానత్తయ్యా? ఏదో పొరపాటు చేసే ఉంటావులేవే, లేకపోతే మీ అత్తయ్య అలా అనదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటే చాలు, మంచి దారిన వెళ్తావు. సరే, వంశీ ఏం చేస్తున్నాడు? నాన్న వంశీ, ఎందుకలా ఉన్నావు? ఉంది కదమ్మా, నువ్వు పెట్టిన సెక్రటరీ, తన వల్లే చిరాకేస్తుంది. వసుంధర తన తల్లిదండ్రులను పోగొట్టుకుని ఒక అనాథలా మన అవుట్ హౌస్లో ఉంటుంది. తనేదైనా తెలియక పొరపాటు చేస్తే లైట్ తీసుకోనన్నా. వదినా, నువ్వు ఒక్కదానివే వసుంధర్ని వెనకేసుకొస్తున్నావు. అసలు తను సర్లే, వంశీకేదో చెప్తున్నట్టున్నావుగా, చెప్పు. వంశీ, ఏంటమ్మా? ఫోటోలు ఇచ్చి ఫ్రేమ్ కట్టించమన్నావంట కదా, తీసుకొచ్చిచ్చారు. ఫోటోలో మాత్రమే కాదు నాన్న, నీ జీవితంలో కూడా త్వరలోనే వస్తుంది. మీ మాట త్వరలో నిజం కావాలత్తయ్యా. వంశీ, ఏమైంది? ఫ్రేమ్ ఎలా ఉంది? చూపించు. చండాలంగా, అసహ్యంగా ఉందమ్మా. ఏమైంది నాన్న? రేయ్, నేనిచ్చిన ఫోటో ఏంటి? నువ్వు పెట్టిన ఫోటో ఏంటి? సార్, వసుంధర గారే అలా చేయమన్నారు సార్. వసుంధరానా? అవును సార్. వసుంధరా! వసుంధరా! వసుంధరా!
ఎందుకు ఇలా చేసావు? ఏం చేసావే మళ్ళీ? తల దాచుకునే చోట కూడా తల వంపులు తీసుకురావడమే పనిగా పెట్టుకున్నావా ఏంటి? నేనేం చేశాను? ఏం చేసావా తెలీదా నీకు? ఏం చేసిందో అందరికి తెలిస్తే కదా అల్లుడు. నువ్వు చెప్పు. చూడండి, ఫోటో ఫ్రేమ్ లో నీ హార్ట్ ఫ్రెండ్ కు బదులు వసుంధర ఫోటో ఎలా వచ్చింది నాన్నా? అమ్మా, నువ్వు నమ్ముతున్న వసుంధర విషపు బుద్ధిని ఇంకా అర్థం కానట్టు మాట్లాడుతున్నావు. అలా కళ్ళు అరపకుండా చూస్తామేమిటే? మున్సిబాబు అడుగుతున్నాడు కదా, చెప్పు. ఏం చెప్పాలి నాన్నమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఫోటోషాప్కి వెళ్ళావా లేదా? వెళ్ళాను సార్. ఎందుకు వెళ్ళావు? నా పక్కన నా హార్ట్ ఫ్రెండ్ ఫోటోని తప్పించి నీ ఫోటోని ఎందుకు పెట్టించావు? ఎందుకు పెడుతుంది అల్లుడు? తన టార్గెటే నువ్వు. ఎన్ని కుట్రలైనా చేసి ఎంతమందినైనా మాయ చేసి తనే నీ హార్ట్ ఫ్రెండ్ అని నిరూపించుకోవాలి కదా. అది జరగదు, జరగనివ్వను. ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో వసుంధరా. నువ్వే నా హార్ట్ ఫ్రెండ్ అని ఎప్పటికీ నిరూపించలేవు. నా గుండెని గాయం చేసిన రాక్షసువే నువ్వు. నా గుండెలో గువ్వల ఎప్పటికీ రాలేవు నువ్వు. నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకుంది వంశీ. దయచేసి మీ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడకండి సార్. ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను ఇలా చేయించలేదు. ఇంకెలా చేయించావే? డిజైన్ కూడా నువ్వే ఇచ్చావా? లేదు నాన్నమ్మ, నేను తాతయ్య ఫోటో ఫ్రేమ్ కట్టించడానికి వెళ్ళానే గాని ఈ ఫ్రేమ్ సంగతి నాకు తెలీదు. బాబా, ఇప్పుడు ఆ ముసలాడి ఫోటోతో మనకేంటే పని? ఆ ముసలాడి ఫోటోకి ఏమన్నా ఫ్రేమ్ కట్టించకపోతే అతని ఆత్మ ఘోషిస్తుందా ఏమిటి? అనవసరంగా గొడవల్లోకి తలదూరుస్తావు. నిజం నానమ్మ, కావాలంటే తాతయ్య ఫోటో ఫ్రేమ్ కట్టించాను కదా, అది చూపిస్తాను. చూపించు వసుంధర. నువ్వు చెప్తుంది నిజమే కదా? వెళ్ళి ఆ ఫోటో తీసుకురా. పద రా. ఎక్కడ చూపించు మీ తాతయ్య ఫోటో. ఫోటో ఈ మధ్య పెట్టిన మీ అమ్మ నాన్న ఫోటో తప్ప మీ తాత ఫోటో ఎక్కడుంది? ఉంది, ఇక్కడే పెట్టాను. ఇక్కడే ఉండాలి. పెడితే ఇక్కడే ఉండాలి కదా. ఏది? నేను వెళ్ళి వెతికొస్తాను. నక్షత్ర, ఇల్లంతా వెతికాను. తాతయ్య ఫోటో ఎక్కడ కనిపించలేదు. నేనెక్కడే పెట్టాను. లేని ఫోటోని ఉందని బుకాయిస్తావా? అయ్యో లేదు నక్షత్ర, నిజంగా నేనే స్వయంగా నా చేతులతో ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నీ దొంగ నాటకాలు ఆపు వసుంధర. ముందు పద. నక్షత్ర, నేను నిజం చెప్తున్నాను. ఆ నిజమేదో అక్కడే చెప్దు. పద రా. అది కాదు నక్షత్ర. నాన్న వంశీ, ఆవేశపడకు. ఎందుకో
వసుంధర అలా చేసుండదని నా మనసు కనిపిస్తుంది. ఏవైంది? మీ తాతయ్య గారి ఫోటో దొరికిందా? తాతయ్య ఫోటో నా తొక్క. అవుట్ హౌస్ మొత్తం భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకలేదు మామ్. ఇది అబద్ధం చెప్తోంది. లేదు మేడం, నేను తాతయ్య ఫోటో ఫ్రేమ్ చేయించాను. ఫోటోనే లేదని చెప్తుంటే చేయించుకొచ్చాను, దండేసి దీపం పెట్టాను అని చెప్తావేంటే? అయ్యో, నిజం చెప్తే వినవేంటి నాన్నమ్మా? నువ్వు చెప్పేది అబద్ధమని ఇక్కడే అర్థమైపోతుంది కదటే. నిజమైతే నిజంగానే మీ తాత ఫోటో ఉండేది కదా. అందరి ముందు నా పరువు కూడా తీసేసావే. మేడం, కొంచెం టైం ఇస్తే మళ్ళీ వెతుకుతాను. ఒక 2 రోజులు వెతుకు. కనపడట్లేదని పేపర్లో వేయించు. ప్లీజ్, మా తాతయ్య గురించి అలా వెటకరంగా అనకండి మేడం. అసలు నువ్వు బావ జీవితంలోకి ఎందుకు రావాలని ట్రై చేస్తున్నావో సమాధానం చెప్పకుండా బోడి మీ తాత గురించి మాట్లాడుతున్నావేంటి? నక్షత్ర, పెద్దవాళ్ళ గురించి అలా తక్కువ చేసి మాట్లాడడానికి సిగ్గనిపించటం లేదు. సిగ్గుపడాల్సింది నక్షత్ర కాదండి, ఇదిగో మా వసుంధర. వంశీబాబు జీవితంతో ఆడుకుంటోంది. అన్నం పెట్టే ఇంట్లోనే వేషాలు వేస్తే మర్యాద ఉంటుందా చెప్పండి? నేను మానసికంగా నలిగిపోవాలనే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు చేయించిన ఫోటో ఫ్రేమ్ నా చేతిలోనే కాదు, నా కళ్ళ ముందు కూడా కనిపించకూడదు. బావా, అది గోడకి లాక్ అయిపోయింది. దరిద్రం అంత త్వరగా పోదు. తీసిపారేయండి. అక్కర్లేదు అత్తయ్య, అది అలాగే ఉండనివ్వండి. ఆ ఫోటో చూసినప్పుడంతా తను చేసిన మోసానికి సిగ్గుతో తనే చచ్చిపోవాలి. నేను ఇలాగే వదిలేస్తే ప్రతిరోజు నన్ను హింసిస్తూనే ఉంటావు. గుడికి వెళ్దామన్నావు కదా, అక్కడికే వెళ్దాం. ఈరోజు ఆటో ఇటో తేలిపోవాలి. పద 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 రా. వంశీ, 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 బాబా వంశీ. సార్, బాబా, బాబా. వంశీ బాబు, వసుంధర బాబు, వంశీ? బాబు వంశీ. వంశీ, సుచిత్రాదేవి గారు, ఈ కోపంతో మమ్మల్ని ఇంటి నుంచి బయటికి గంటేకండి. అనవసరంగా అలేఖ్య జీవితం అన్యాయం అయిపోతుంది. ఇంట్లో నుంచి గంటేయకుండా గుడికి తీసుకెళ్ళాడేంటమ్మా? ఇప్పుడు తీసుకెళ్లి ప్రయోజనం లేదు. ప్రసాదం తప్ప అక్కడేం దొరకదు. దిగు రా. నీకెన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో అర్థం కావడం లేదు. వాట్ ద హెల్ ఆర్ యూ థింకింగ్?
ఎందుకు సార్? నేనే తప్పు చేయకపోయినా ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు? ఏయ్, వేధిస్తుంది నువ్వు. నీకు బుద్ధి రావాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ తప్పు చేయలేదంటున్నావుగా, ఎన్ని తప్పులు చేసావో చెప్పమంటావా? పద. చెప్పండి సార్, చెప్పండి. ఎవరు చెప్పినవో, మీ జీవితంలోకి రావాలని ప్లే చేసినవో కాదు. నిజాలు చెప్పండి, నిజాయితీగా చెప్పండి. వంశీబాబు వెతుకుతున్న అమ్మాయి ఆయన పక్కనే ఉందని మాకు తెలిసి మేము చెప్పేలోపు మా నోరు మూయించావు తల్లి. వాళ్ళు కలిసి బ్రతకాలని నువ్వు నిర్ణయించుకుంటే నేను కట్టిన ముడుపులో చీట్టి వంశీబాబుకి అందేటట్టు చెయ్యి. సార్, చెప్తాను. నా జీవితంలోకి ఎవరు రావాలని ట్రై చేసినా రాలేరు. రావటం నా హార్ట్ ఫ్రెండ్కి మాత్రమే సాధ్యం. కానీ నువ్వు నా హార్ట్ ఫ్రెండ్ నా నుంచి దూరం చేశావు. కనీసం తన ఫోటో పక్కన నా ఫోటో పెట్టి ఫ్రేమ్ కట్టించుకుందామని ట్రై చేస్తే నీ ఫోటో పెట్టి ఫ్రేమ్ కట్టించావు. ఇవి నిజాలు కావా? ఎందుకు ఎందుకు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? అవెలా జరిగాయో కూడా నాకు తెలియదు సార్. అసలు నిజమేంటో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే నన్ను, నా గుండెల్లో ఉండే నా హార్ట్ ఫ్రెండ్ను ఇద్దరిని టార్గెట్ చేస్తావు. పద. నేను మిమ్మల్ని టార్గెట్ చేయడం ఏంటి సార్? చేస్తున్నావు. నన్ను, నా హార్ట్ ఫ్రెండ్ని టార్గెట్ చేస్తున్నావు. నువ్వు నాకు సమాధానం చెప్పాలి. అందుకే నేను గుడికి తీసుకొచ్చాను. ఎందుకు నాయనా ఆడబిడ్డ మీద అంత కోపం? ఈ ఆవేశం తగ్గించుకో. అమ్మాయి తరపున ఆ భగవంతుడే సమాధానం చెప్పినట్టు ముడుపు నీ ముందు వేశాడు. అది తీసి చదువుకో నాయనా. ఆగు బాబు. ఇతరుల ముడుపులు అలా చూడకూడదు. ఆ దేవుణ్ణి కోరిన కోరికలు ఆ భగవంతుడే తీర్చాలి. క్షమించండి, తెలియక చేశాను. పద. పంతులు గారు, పంతులు గారు,
ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహా చెప్పండి బాబు. నేను పిలిచింది రామ్ శాస్త్రి గారిని. వారు వేరే ఊరు వెళ్ళారు బాబు. అర్చకుడిగా నన్ను నియమించారు. ఏ ఊరు వెళ్ళారు? తెలియదు బాబు. ఛే, ఏమైంది బాబు? ఏం లేదులేండి. ఓం మాపదామ భార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.